తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే గనక నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఉద్యోగ అవకాశాలు ఎందుకు కల్పించట్లేదు? గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పింది, ఇప్పటివరకు ఎందుకు రిలీజ్ చేయట్లేదు? ఇప్పుడు ఏదన్నా కానీ ఒక కుర్చీ కూలాలన్నా, కుర్చీ నిలబడాలన్నా, కిరీటం పోవాలన్నా, కిరీటం కింద పడిపోవాలన్నా అదంతా ఒక నిరుద్యోగుల చేతిలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ గవర్నమెంట్ పడిపోవడానికి కారణం కూడా ఈ నిరుద్యోగులే. ఎందుకంటే గ్రూప్ 2 ఒకసారి కాదు 2 సార్లు దెబ్బతీసింది వాళ్ళకి. ఫస్ట్ సార్ ఏమో పేపర్ అమ్ముకున్నారు లీక్ అని చెప్పేసి ఒకసారి అయింది. సెకండ్ టైం ఏమో ఏదో సంథింగ్ క్లాస్ రూమ్లో ఏదో సిగ్నేచర్ సంథింగ్ ఏదో ఫింగర్ ప్రింట్ దగ్గర పోయిందని చెప్పేసి అనేది. సో ఇప్పుడు నిరుద్యోగులు ఎలా ఉంటారంటే రేపు ఎవరైనా గవర్నమెంట్ ఎవరైనా కానీ మాకు మాత్రం ఉద్యోగాలు కావాలి అంటే వాళ్ళు ఇచ్చిన హామీల్లో ఎన్ని పథకాలు ఇచ్చినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని ఉన్నా సంబంధం లేదు, మాకు మాత్రం ఉద్యోగాలు కావాలని నిరుద్యోగులకు ఉంటుంది ఫస్ట్. ఎవరికైనా అంతే కదండి. ఇప్పుడు ఉద్యోగం పురుష లక్షణం అని చెప్పేసి పెద్దలు అంటారు కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదన్నా కానీ ఏ ఫీల్డ్ అయినా కానీ చదువుకోవడం తర్వాత ఉద్యోగం చేయాలని ఆశిస్తుంటారు. దాంతో కొంతమంది వీళ్ళు బయటకు వచ్చిన ఉద్యోగాలు అంటే వాళ్ళు నిరుద్యోగులు కాదు, వాళ్ళు యాస్పిరెంట్స్. నిరుద్యోగులకి యాస్పిరెంట్స్కి చాలా తేడా ఉంటుంది. యాస్పిరెంట్ అంటే ఏంటంటే వాడు ఆ పని తప్ప ఇంకో పని చేయడు, వాడు అది తప్ప ఇంకోటి దానికి కలగని ఉంటాడు, అది తప్ప ఇంకోటి రాదు అనే ఆలోచనలో ఉంటాడు వాడు. సో అతను ఎలా ఉంటాడంటే నాకు ఈ ఉద్యోగం కావాలి, చిన్నప్పటి నుంచి నేను కలగన్నా, సో ఇది రాకపోతే నేను బతకలేను కాబట్టి నాకు ఇదే కావాలనుకున్న యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తారు. చేయడం తప్పలేదు, ఎందుకంటే వాళ్ళ యాస్పిరెంట్స్, వాళ్ళ కళలు ఉంటాయి. ఎందుకు చిన్నప్పటి నుంచి ఐఏఎస్ అవ్వాలనుకున్న వాడు రేపొద్దున ఐఏఎస్ అవ్వకపోతే వాడు ఎంత బాధపడతాడు. దాని తగ్గట్టు గవర్నమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయకపోతే గవర్నమెంట్ నిలదీసే హక్కు వాడికి ఉంటుంది. సో అందువల్లే ఆ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారు. సో దీన్ని గవర్నమెంట్ గుర్తుపెట్టుకొని స్పందించాలి. ఎందుకంటే వన్ థింగ్ ఇక్కడ ఆలోచించండి, గవర్నమెంట్ అనుకోండొచ్చు ఇది కాకపోతే ఇంకో వర్క్ చేయొచ్చు కదా అని చెప్పేసి అనుకోండొచ్చు. ఇప్పుడు ఎవరి పని ఏది చేయాలో అదే చేస్తారు. ఇప్పుడు ఒక యాస్పిరెంట్ ఉన్నాడు, అతను 10 ఏళ్ళు కష్టపడ్డాడు, 10 ఏళ్ళు కాకపోతే యావరేజ్గా ఒక 3 ఏళ్ళు కష్టపడ్డాడు దానికోసం. సో అది అతనికి దక్కలేదు అంటే తను చాలా బాధపడతారు కదా. కానీ దక్కే అవకాశం ఉండి కూడా దక్కకపోతే అది చాలా తప్పు అవుతుంది. వాళ్ళందరూ కూడా దాదాపు అందరూ లాస్ట్ స్టేజ్ వాళ్ళే ఉంటారు. యాస్పిరెంట్స్ ఎలా ఉంటారంటే దాదాపు లాస్ట్ స్టేజ్ వరకు కష్టపడే వాళ్ళే చాలామంది ఉంటారు. ఎర్లీ 20స్లో రావాలంటే చాలా అదృష్టం ఉండాలి, 20-21 రావాలంటే అదృష్టం ఉండాలి. ఆ పాటికి డిగ్రీ కూడా అయిపోయింది చాలామంది. సో అలాంటి వాళ్ళు కాకుండా చాలా ఏజ్ ఇంకా లాస్ట్ వరకు వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అలాంటి యాస్పిరెంట్సే వాళ్ళంతా నిరుద్యోగులు కాదు. ఉద్యోగం అంటే ఏది చేసిన ఉద్యోగమే ప్రపంచంలో. ఒక చిన్న 10,000 చేసిన ఉద్యోగమే, 5,000 చేసిన ఉద్యోగమే, అది నిరుద్యోగ కిందకి రాదు. అంతా కూడా యాస్పిరెంట్స్. సో యాస్పిరెంట్స్ అనే వాళ్ళు ఏంటంటే కళల కోసం సహకరించుకోవడం కోసం ఎక్కడెక్కడి నుంచో సముద్రాలు, అరణ్యాలు, పర్వతాలు అన్ని దాటి వస్తారు పట్టణంలో చదువుకోవాలని చెప్పేసి. ఇక్కడ చూస్తే తీరా వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా ఉంటే వాళ్ళు దానికోసం ఎందుకు చేస్తారు. ఎందుకంటే వాళ్ళు యాస్పిరెంట్స్ అంటే ఎలా ఉంటారంటే చావోరేవో ఉంటే నాకు అది రావాలి, లేకపోతే నేను చచ్చిపోవాలి అనే రకం వాళ్ళు. సో అలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి సో అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ స్పందించాలి. స్పందించకపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు. సో వాళ్ళు కూడా ఇప్పుడు నిరుద్యోగులు అంటే ఏంటంటే ఏదైనా వస్తే చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కాకపోతే కొంతమంది ఉంటారు అంటే దీని మీదే మాకు కావాలని చెప్పేసి అలాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళకు కూడా ఒక సూచన ఏంటంటే ఇదంతా గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. సో రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేయడం వల్ల లేనిపోని కేసులు పెట్టుకుంటే తర్వాత చాలా ఇబ్బంది పడుతుంది ఫ్యూచర్. రావడం తప్పులేదు, తెగించడం తప్పులేదు, కానీ అసౌకర్యాలు కల్పించే విధంగా చేస్తే మాత్రం వాళ్ళ లైఫ్ కూడా ఇబ్బంది పడుతుంది. ఉంటుంది, ఆ బాధ ఉంటుంది. ఎందుకంటే మాకు కూడా తెలుసు ఒకప్పుడు మాకు కూడా అలా జరిగింది కాబట్టి. సో అవన్నీ మనసులో పెట్టుకుంటే అయ్యే పనులు కావు. కొంచెం ముందుకు వెళ్ళాలంటే ఏదో ఒకటైనా కూడా వెళ్ళిపోవాలి, ముందు పక్కకి వెళ్ళిపోయి చేసుకోవాలి. లేకపోతే ఎందుకంటే ఇవన్నీ గవర్నమెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఒక బిజినెస్ పెడితే నీ చేతిలో నువ్వు ఉంటుంది, నువ్వు నీ ఇష్టారాజ్యం చేసుకోవచ్చు. కానీ గవర్నమెంట్ జాబ్ రావాలంటే అది నీ చేతిలో ఉండదు. నీ చేతిలో నోటిఫికేషన్ వదిలిపెట్టేది నువ్వే వదులుకుంటావు కదా. సో అది గవర్నమెంట్ వదలాలి, దానికి ప్రాసెస్ ఉంటుంది, దాన్ని అన్ని చేయాలి. కాబట్టి సో అది గవర్నమెంట్ చేతిలో ఉంది కాబట్టి అది వాళ్ళ రాజ్యం. వాళ్ళని దించాలంటే అది నీ చేతిలో ఉంది, ఓటనే అస్త్రం. సో అది నీ చేతిలో ఉంది కాబట్టి అది యాస్పిరెంట్స్కే వదిలేద్దాం. అంటే మాకు ఈ ప్రభుత్వం వస్తే మాకు జాబ్స్ వస్తాయి అనేసి చెప్పి ప్రజలు నమ్మి, నిరుద్యోగులు నమ్మి ఓటేసిన పరిస్థితి. మరి అట్లాంటప్పుడు ఎన్నుకొని నిన్ను అధికారంలోకి తీసుకొచ్చినప్పుడు నువ్వు ఉద్యోగాలు రిలీజ్ చేయాలి కదా, జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయాలి కదా. ఇప్పటికీ 70,000 జాబ్స్ రిలీజ్ చేశామన్నారు. ఎక్కడ వచ్చినాయి, అది ఎవరికి వచ్చినాయి? అంటే పోలీస్ శాఖలో చూసుకున్నట్టయితే కనుక గత ప్రభుత్వంలో దాదాపు 15,000, 20,000 పోస్టులు రిలీజ్ చేసేది. ఈసారి కేవలం 5,000 పోస్టులు రిలీజ్ చేసింది. మరి దానివల్ల ప్రజలు రావడం జరుగుతుంది, అంటే నిరుద్యోగులు రావడం జరుగుతుంది. దీన్ని ఎలా చూడొచ్చు అనేసి అంటారు? నాకు తెలిసినంత వరకు రాబోయే రోజుల్లో క్యాపిటలిస్ట్ గవర్నమెంట్ వచ్చేస్తుంది ఇండియాలో. అంటే లైక్ ప్రతిదీ ఒక ప్రైవేటైజేషన్ లాగా, అంటే గవర్నమెంట్కి భారం పడకుండా గవర్నమెంట్ని ఏదైతే ఉంటుందో ఫైనాన్షియల్ స్టేటస్ దానివల్ల ఈ బడ్జెట్లో సరిపోకపోవడం వల్ల దీనివల్ల ఇబ్బంది పడతారేమో అని చెప్పేసి నాకు తెలిసి తగ్గించే అవకాశం ఉంది వచ్చే రాబోయే కాలానికి నేను అనుకుంటున్నాను. సో అది నిరుద్యోగులు గుర్తించాలి. సో చూద్దాం ముందు ఎలా ఉంటుందో. ఇది కూడా చాలా తప్పే, ఎందుకంటే వచ్చే కొద్దీ ఎవరైనా కానీ పోస్టులు పెంచాలి, కానీ తగ్గిస్తే దాని అర్థం ఏంటంటే ఉద్యోగాలు తగ్గిస్తున్నట్టే కదా. అంటే
ఒకప్పుడు ఒకరు చేసే పని ఒకరే చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఇద్దరు చేసే పని ఒకరే చేస్తున్నారు. అంటే దానివల్ల అక్కడ నిరుద్యోగత పెరిగిపోతుంది. సో అది కూడా గవర్నమెంట్ ఆలోచించాలి. ఆలోచించుకొని ఏదైతే ఉన్నాయో ఆ పోస్ట్ వదిలి సకాలంలో ఇస్తే ఆస్పిరెంట్స్ కూడా వాళ్ళు కూడా బాధపడకుండా ఉంటారు. వాళ్ళు కూడా ఎన్నో కళ్ళు వదిలేసుకొని వస్తారనమాట పెద్ద పెద్ద నగరాలకి. సో గవర్నమెంట్ దానికి స్పందించాలి. మరోవైపు చూసుకున్నట్టయితే కనుక తెలంగాణలో మరి గవర్నమెంట్ స్కూల్ అని 27,000 స్కూల్స్ ఉన్నాయి. మరి 23,000 స్కూల్స్ తీసేసి కేవలం 4,000 స్కూల్స్ మాత్రమే ఉంచుదామనేసి రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు. మరి దీన్ని ఎలా చూడొచ్చు? మరోవైపు చూస్తే అటు స్కూల్ ఫీజులు పెంచిన పరిస్థితి, అంటే యూనిఫామ్స్ కూడా స్కూల్లోనే తీసుకోవాలి, ఫీజెస్ పెంచారు. మిడిల్ క్లాస్ పిల్లలు ఎలా చదవాలి అనే పరిస్థితి ఉంది. వన్ థింగ్, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అనేవి ప్రైవేట్ స్కూల్స్ అనేవి ఒక కాంపిటేటివ్ లాగా ఉంటాయి. అంటే అది వేరే ఇది వేరే, బట్ కాంపిటీషన్ ఎలా ఉంటుందంటే మనమా అనే విధంగానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ప్రైవేట్ స్కూల్ పిల్లోడు 600కి 600 వస్తే వాడు ఆశ్చర్యపోడు. అదే గవర్నమెంట్ స్కూల్ పిల్లోడికి 600కి 590 వస్తే ఆశ్చర్యపోతారు. ప్రైవేట్ స్కూళ్ళతో పోటీగా ఈ జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్, ఈ ఊరు పలానా ఊరు అని చెప్పేసి పేపర్కి ఇప్పించుకుంటే ఉంటారు. సో ఇక్కడ ఆలోచించాల్సిందంటే, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ తగ్గించడానికి కారణం ఏంటంటే, వన్ థింగ్, ఆ స్కూల్స్లో టీచర్స్ అనే వాళ్ళు లేకపోవడం వల్ల తగ్గించుండొచ్చు. లేకపోతే ఆ స్కూల్స్లో సౌకర్యాలు కల్పించలేక గవర్నమెంట్ దాన్ని మూసేయండొచ్చు. ఇంకొకటి, కొన్ని స్కూల్స్ ఎలా ఉంటాయంటే కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే అక్కడ హై స్కూల్ ఉన్నా, మోడల్ స్కూల్ ఉన్నా, ప్రైమరీ స్కూల్ ఉన్నా, గురుకులం ఉన్నా కూడా అక్కడికి ఎవరు వెళ్ళరు. సో వాటి వల్ల కూడా గవర్నమెంట్ బడ్జెట్కి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి అక్కడ తగ్గించడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్ స్కూల్స్ తగ్గించేశారని చెప్పేసి అంటారు. సో గవర్నమెంట్ స్కూల్స్ తగ్గిస్తే తప్పే, కానీ పెంచడం వల్ల కూడా కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ వస్తాయి. వన్ థింగ్, గవర్నమెంట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుందాం, ప్రైవేట్ స్కూల్లోనే ఎక్కువ ఉంటారు స్టూడెంట్స్, అవునా కదా? ప్రైవేట్ స్కూల్లోనే ఎక్కువ ఉంటారు స్టూడెంట్స్, గవర్నమెంట్ స్కూల్లో చాలా తక్కువ ఉంటారు. సో తక్కువ ఉన్న స్టూడెంట్స్కి ఎక్కువ మంది టీచర్స్ ఉండడం వల్ల చాలా తప్పది. ఇప్పుడు 100 మంది సమూహాన్ని ఒక పోలీస్ అతనే కంట్రోల్ చేస్తాడు, 100 మంది గుంపుని ఒక పోలీస్ అతనే కంట్రోల్ చేస్తాడు. అంతే తప్ప ఒక పర్సన్కి 100 మంది పోలీసు వాళ్ళు రారు. ఒక పర్సన్కి 100 మంది పోలీసు రాలు. అంటే జనాలు ఎక్కువ ఉండాలి, కంట్రోల్ చేసే వాళ్ళు ఎక్కువ ఉండాలి, అంటే తక్కువ ఉండాలి. 100 మందికి ఒక టీచరు లేకపోతే 2-3 టీచర్లు ఉంటే ఓకే, కానీ 100 మంది ముగ్గురికి 100 టీచర్లు అంటే కష్టం. సో ఆ కాన్సెప్ట్తో కూడా గవర్నమెంట్ అనేది చాలా ఫిల్టర్ చేసింది దాన్ని చెప్పాలంటే. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏదో కాంగ్రెస్ సర్కార్ ఏదో ఉందో ఫిల్టర్ చేసింది. సో ఆ ఫిల్టరేషన్ వల్ల చాలా స్కూల్స్ పోయాయి. ఇంకో థింగ్ ఏంటంటే, ప్రైవేట్ స్కూళ్ళకి చాలామంది ఎక్కువ పోతున్నారు. అంటే ఈ జేఈ, ఐఐటి, అడ్వాన్స్ వీటి వల్ల ఏమవుతుందంటే ప్రైవేట్ స్కూళ్ళకి పోటీ పెరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు ఎవరైనా కానీ జేఈ, ఐఐటి అంటే దాని గురించి తెలియదు చాలామందికి. నేనే కాదు చాలామంది అంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినామంటే కూడా ఏంటన్నా అంటారు. అదే నువ్వు ప్రైవేట్ స్కూల్ దగ్గరికి వెళ్ళామంటే ఐఐటి అది ఎప్పుడు అయిపోయింది, మేము ఇప్పుడు IIIT ప్రిపేర్ అవుతాం అంటే దానికి ఇంకా ఎక్కువ చెప్తాడు కానీ తక్కువ చెప్పాడు. సో దానివల్ల ఏమవుతుందంటే ప్రైవేట్ స్కూళ్ళకే ఎక్కువ వెళ్తూ ఉంటారు. దీనివల్ల గవర్నమెంట్ స్కూల్స్కి ప్రభావం తగ్గిపోవడం, దానివల్ల పిల్లలు లేకపోవడం వల్ల ఇలా గవర్నమెంట్ ఏదంటే తగ్గిస్తుంది. సో ఇది తగ్గడం కూడా చాలా తప్పే, ఎందుకంటే ఒక పేదవాడు చదివేదాన్ని నువ్వు తీసేయడం కూడా చాలా తప్ప. సో చూద్దాం ముందు ఎలా ఉంటుందో.